హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పోట్లీ బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం మనకి ఏ పీస్తో అయితే చేయాలనుకుంటున్నామో ఆ పీస్ అండ్ మనకి బాల్స్ అండి. మెయిన్గా మనం బాల్స్ ఒక సైజ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా పెద్దగా చిన్నగా కాకుండా నార్మల్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం ఒక బాల్ తీసుకొని మనం ఏ పీస్ అయితే తీసుకున్నామో ఆ పీస్ మిడిల్లోకి అయితే పెట్టేసుకొని నీట్గా రౌండ్గా అయితే క్లాత్ చుట్టుకోవాలండి. ఆ బాల్కి రౌండ్గా క్లాత్ చుట్టుకొని మనం దారం తీసుకోవాలండి. దాని చుట్టూ నీట్గా టైట్గా అయితే మనం లాగాలి. మనం పూలు కట్టుకుంటూ ఉంటాం కదా, అలాగా ఒక 3-4 ముళ్ళు అయితే అలా వేయాలి. నీట్గా అయితే లూజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి షేప్ నీట్గా కనిపించదు. అందుకనేసి మనం 3-4 టైమ్స్ టైట్గా అయితే మనం థ్రెడ్ బాగా లాగాలి. మనము ఇప్పుడు పైన ఒకటే ముడి వేసుకోకూడదండి. మనము ఇలా పైన ఒకటే వేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు పీస్ అనేది నీట్గా కనిపించదన్నమాట. మనం కింద కూడా ముడి వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎక్స్ట్రా పీస్ అనేది బయటికి అయితే కనిపించకుండా లోపలే అడ్జస్ట్ అయిపోతుందండి. ఇలా మనం నీట్గా అయితే పోట్లీ బాల్స్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టిచ్చింగ్ అండ్ టైలరింగ్ టిప్స్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి.